దేవునికి రూపము లేదు, ఆకారము లేదు. అదే వాస్తవానికి అథర్వణ వేదంలో తీసుకుంటే ఓం నతన్యాకశ్చిత పరిరస్తిలోకి నచే శివానై వచతస్వలింగం సకారణం కరణాధిసాధిసో నతన్యాగ్నం పరితత్మయామి. ఖురాన్లోకి వచ్చేసరికి అంటున్నారు ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. దీని అర్థం ఓం నతన్యాకశ్చిత పరిరస్తిలోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధిసో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించి తెలుసుకోవాలనుకుంటే నతన్యాగ్నం పరితత్మయామి, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. ఇక అందుకే మాకు నమాజులు అంటే తెలియదు. నమాజులు తెలుస్తాయా? మాకెట్ట తెలుసు? మేము వేరే ధర్మంలో నుంచి వచ్చిన వాళ్ళం. కానీ నమాజ్ యొక్క గొప్పతనం గురించి శాస్త్రం చెప్తా ఉంది. నమాజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నమాజ్ స్థిరపరచండి. స్థిరపరచండి అంటే ఎట్లా? రోజుకు 5 పూటల నమాజు చెయ్యాలి. 5 పూటల. చాలామంది అంటారు మై జుమ్మాకు పడతాం జీ అని. నీ జుమ్మా ఎందుకు? నీ గత్తర దగ్గర ఎందుకు? ఏం చేసుకుంటావు? నమాజులు స్థిరపరచండి. రామాంజనే వాక్యం బాలకాండంలో చెప్తున్నారు. ఓం తప్రళయం హాతితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తాస్య సాష్టాంగ దండ ప్రమాణస్య యోగాతీతం అస్యః. అంటే ఓం తప్రళయం హాతితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఇలా ప్రార్థిస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః, యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్య, అర్ధచంద్రుడు ఏ విధంగా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా వంపాలి. దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్య, సానగా శరీరము, అష్టానగా 8, అంగములనగా భాగములు. నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలిబొటన వేళ్ళు, 8 భాగాలు నేల మీద అంచండి. దీన్ని సజ్దా అన్నారు. 4 యోగాతీతం అస్యః, మనిషి యోగ సాధనలో ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులుగా అండి. దీన్ని ఖైదా అన్నారు. చూసారా? నమాజుల గురించి మాట్లాడుతున్నారు. ముసల్మాన్లమై ఉండి మేము నమాజులు చదువు ఏమన్నా అంటే ముందు నమాజ్ మాఫరే అంటాం. అందుకే అలాంటి నమాజులు జీవితాల్లోంచి తీసేస్తున్నాం. అదే నమాజుల గురించి తెల్లవారుజామున వాక్యంలో సుప్రభాత వాక్యం చేస్తుంది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్వికం. దీని అర్థం కౌసల్య సుప్రజ, కౌసల్యకు పుట్టిన మంచి పిల్లవాడా రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఒక అంతిమ కాలం, ఒక ప్రారంభ కాలం, వెరసి వేకువ కాలం అనగా తెల్లవారుజామున ఉత్తిష్ట నిద్రలెమ్ము, నరశార్ధూల, నర అంటే మానవుడు, శార్ధూలం అంటే పులి, మానవులలో పులి లాంటి వాడా, కర్తవ్యం దైవమాన్వికం, నీ మీద దైవం యొక్క విధి ఉంది, లేచి తెల్లవారుజామున దైవాన్ని ప్రార్థించు. అందుకోసమే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి 18 పురాణాలు అంటే 18 పురాణాలలో 14వ పురాణం భవిష్య పురాణంలో మాట్లాడుతున్నారు. ఓం మమదం పితుశ్రీనామ జేయస్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాశ గణాంకస్య అహ్మద ఇతి ఖ్యాతః శిష్యాశాకో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః. ఇప్పుడు చాలామంది అనుకుంటారు సాయిబ్ గారు జల్సాల మంత్రాలు చదువుతున్నాడు, ఏ క్యావికారే ఏ మంత్రం పడతా హై అని. అంతే, పాపం తెలియదుగా. అవునా కాదా? ఒకసారి తెలుగులో బయాన్లు చేస్తేనే నన్ను పట్టుకొని లాగిన్ను మసీదులో నుంచి, రే నువ్వేందిరా మజా తెలుగులో బయాన్ చేస్తావా, మా మసీదులోకి వచ్చిరా అని లాగేశారు నన్ను. వాస్తవంగా చెప్తున్నా. ఒకప్పుడు ఏమంటే మా అల్లా కోప్పడతాడు రా అని లాగిరు. ఏమయ్యా నువ్వు కొడుకు మూస్తారేతు అని నన్ను. ఈరోజు కొడుకు మూతిన వాళ్ళు ఎంతమంది ఉండే గడ్డాన్ని కొడుతున్నారు చెప్పండి మీరే ఒకసారి సోదరులా. అంటున్నానని కాదు, బాధపడకాకండి.
ఆలోచించండి. దీని అర్థం ఓం మమదం విదుశ్రీనామధేయస్య, మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్క ఈశ నగర జననస్య, మక్క అనగా మధ్యమాంకము, ఐష అనగా భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్య, నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్య, ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్య, భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాశ గణాంకస్య, చంద్రుణ్ణి చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాత, అహమ్మద్ అనే ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్విత, సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగఛేది, ఒడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి, ఆయుధమును ధరించుంటారు. శ్మశ్రుధారి, గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనోమమః, ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మము. దేవుడు వరమిచ్చిన పూజారి అనుగ్రహం దొరకదంట. అట్లా అందుకోసమే చాలామంది చూస్తుంటారు, మనం బయటికి పోయి ఎవరినైనా పిలవడానికి నమాజ్కు 4 రకాలుగా ఉంటారు సాయిబులు. అయ్యా సాయిబులు అంటే నాకు ప్రేమ సోదరులారా, వాస్తవంగా చెప్తున్నా. నేను 6 సంవత్సరాలు ఇస్లాంలోకి వచ్చి 2 సంవత్సరాలు నరకయాతన అనుభవించాను. అందరూ దూరమైనారు, భార్య బిడ్డలు అందరూ. తర్వాత సోదరులు ముస్లింలు నన్ను తీసుకొని అల్లా దయ వల్ల ఈరోజు ఇంత స్థానానికి రావడానికి కారణం అల్లా దయ వల్ల ఈ ముస్లిం సోదరులే. అందుకే నేను ముసల్మాన్ అంటే ప్రేమ. కానీ ఒక రకంగా బాధ. ఎందుకో తెలుసా? అజా ఇచ్చే టైంలో బజార్లను తిరుగుతున్నారు, రేపు నరకాగ్నిలో కాలిపోతా ఉంటే ఎవరు చెప్పాలి? ఏం చెప్పాలి? విగ్రహారాధన చేసే వారందరూ విశ్వాసం వైపు మల్లుతుంటే విశ్వాసంలో ఉన్నవారు ఎటు కాకుండా పోతున్నారే అని ఒక బాధ, ఒక తపన. అందుకే నేను మాట్లాడుతుంటాను. అందుకే ముస్లింలలో 4 రకాలు ఉంటారు. ఒక రకం డైలీ సాయిబులు. వీళ్ళు అమెరికాలో ఉన్న సాయిబులు లెక్క ఉంటారు, ఆంధ్రాలో ఉన్న సాయిబులు లెక్కలు ఉంటారు, తెలంగాణలో ఉన్న సాంబులు లెక్క ఉంటారు. అవునా? ఎందుకు? గడ్డము అవన్నీ ఎవ్రీథింగ్ కంప్లీట్ డిపెండింగ్ ఆన్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ మీద ఆధారపడతారు. అజా ఇచ్చే టయానికి నమాజ్కి వెళ్ళిపోతారు, నమాజులను స్థిరపరుస్తారు. వీళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉందా? అవసరం లేదు. ఇంకా 2వ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ఇస్లాం. ఎవరండి వాళ్ళు? ఎవరు చెప్పండి అబ్బా, మీకు తెలుసు కానీ ఎవరు? అయ్యా అబ్బాయి ఏం చెప్పారండి? 2వ రకం ఎవరయ్యా అంటే జుమ్మా సాహిబులు అంటారు. వీళ్ళను జుమ్మా రోజు మాత్రమే మసీదుకు వస్తారు, అది కూడా లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు, అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వచ్చి అభి కైకరే బ్యాన్ చల్తా హే అంట. అవునా కదా? అంటమా అనమా? నేను చూసా ఈ కళ్ళతో. జుమ్మా రోజున అజా ఇచ్చిన తర్వాత చాలామంది షేవింగ్లు చేస్తారు. చాలామంది షేవింగ్లు అజా ఇచ్చిన తర్వాత, అజా ఇయ్యక ముందు చేసినట్టు దానికి ఒక అర్థం. జుమ్మా రోజున, ఈదుల్ మోమినీన్ రోజున, త్యాగాలకు నిలయమైన రోజున, ఇమామె హుసన్ గారి సైన్యం ఖుర్బాన్ అయిన రోజున, ప్రళయం వచ్చే రోజున, ఖురాన్ ఆవిర్భవించే రోజున, సస్యశ్యామలంగా ఉండే ఇస్లాం పవిత్రపు రోజు ఈదుల్ మోమినీన్ జుమ్మా రోజున. సున్నత్తల్లోకెల్లా సున్నత్, ప్రప్రథమ సున్నత్, సున్నతే మహమ్మద్, సున్నతే అంబియా, సున్నతే అహమ్మద్, సున్నతే రసూల్, సున్నతి ఆహా. ఇలాంటి సున్నత్ని అజా ఇచ్చిన తర్వాత కొరుకుతారు. కాస్త పేడ ఇటు పేడ పూసి ఎట్లా? స్మృశ్యానాం శుష్య పూజ్యతం అధికం యౌవనస్తేనం స్ఖలన పూజ్యతం ఇదధరం పవిత్రం. ఎవరైతే గుబురు గడ్డమును కలిగి ఉంటారో, అధిక మగతనము, అధిక సంతానము, మరియు సంఘంలో గౌరవము దొరుకుతుంది అన్న. ఇది మనకు అడ్డమా? ఇప్పుడు నన్ను ఎవరన్నా అనుకుంటారా ఈయన ఒక దాంట్లో నుంచి వచ్చిండని అనుకుంటారా సోదరులారా? ఎందుకు అనుకోరు? నాకు లైసెన్స్ ఉంది, ఇది లైసెన్స్. ఎస్,
నేను గర్వపడుతున్నాను ఇస్లాం గురించి, నేను గర్వపడుతున్నాను ముహమ్మద్ ప్రవక్త గారి సున్నతుల గురించి, నేను గర్వపడుతున్నాను స్వర్గోన్ముఖుడైనటువంటి విశ్వాసి గురించి, నేను గర్వపడుతున్నాను అల్లాహకు భయపడి జీవితాన్ని గడిపేవారి గురించి. అందుకే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకటి వెళ్తున్నారు, ఆయనతో పాటు ఇంకా ముసలాం వెళ్తుంది. అయ్యా, మా ఊర్లోకి ఎవరో మాయగాడ వచ్చిండయ్యా, ఆయన మామూలుగా లేడు, ఆయన మాయ మాటలు చెప్పి మాయ ప్రచారం చేసి జనాలందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు, ఏదో కొత్త మతం అంట, ఆ మాయ మాటలకు భయపడి నేను కూడా ఎక్కడ మారిపోతాను అని చెప్పి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతున్నానయ్యా, నువ్వు మాత్రం ఎదగాకయ్యా, నువ్వు కూడా నమ్ముకుతావేమో, నువ్వు పోగాకయ్యా, నాకు నా తాత మతమే కావాలా, మా ముత్తాతల కులమే కావాలా, వారి ఆచారమే కావాలా, నేను కూడా వారి మాయమాటల్లో పడి ఎక్కడ మారిపోతానని ఊరు వదిలి మా వల్ల ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పుకుంటూ ఒక ముసలావిడ తిట్టుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. తిడుతూ పోతుంటే చివరికి వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. గమ్యం చేరుకున్న తర్వాత ముసలావిడ అంటుంది, చూడు నాయన, నువ్వు చూస్తే చాలా బుద్ధిమంతుడి లెక్క కనబడుతున్నావు నాయన, నువ్వు కూడా ఆయన మాటలు నమ్మి ఎక్కడ చెడిపోతావో కానీ ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళగాకు, ఇంతకు నీ పేరేం పేరు నాయనా అని అడుగుద్ది ముసలావిడ. ఇంతకు నీ పేరేం పేరు నాయనా అంటే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఇప్పటిదాకా నువ్వు ఎవరినైతే తిట్టుకుంటూ వస్తున్నావో ఆ మహమ్మద్ ప్రవక్తని నేనేనమ్మా అంటారు. ఆ మాట విని ముసలావిడ, అయ్యో, నేను ఇంతసేపు ఇన్ని అవాంతరాలు కూసినా ఒక్క మాట మాట్లాడకుండా నన్ను గౌరవించాడే, నా మాటల్ని విలువ పెట్టాడే, నిజంగా ఎవరైనా సంఘ సంస్కర్త, నిజంగా ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నాడంటే ఈయన నిజమైన సందేశహరుడు కాబట్టి ఆయన చెప్పిన మాట నమ్మింది ఆ ముసలావిడ. ఆ ముసలావిడ నమ్మేసి ఆమె వెంబడే విశ్వాసంలోకి వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇలాంటి మాటలన్నీ మనం విశ్వసించాలి. కాలం అతీతమవుతున్నది, మనకు అర్ధరాత్రి సమయం దాటిపోతుంది. కాబట్టి ఇన్షల్లా నా కోసం దువా చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు వెనకాల, మాది తెలుగు ప్రసంగం, సంస్కృత ప్రసంగం కొట్టుకుంటే పోతానే ఉంటుంది, 2 గంటలన్నా ఉండాలి మనకు టైం. ఇదంతా పులిహోర అయిపోయింది, ఇంకా దద్దోజనం ఉంది, చక్కెర పొంగడు ఉంది, అది ఎప్పుడు తింటామో ఏమో. కాబట్టి నా గురించి దువా చేయండి, నా కుటుంబం గురించి దువా చేయండి. వారు విశ్వాసంలోకి రావాలి, మనం విశ్వాసంలో ఉండాలి. కాబట్టి అల్లా మీకు నాకు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. వాఖరుదానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.